అందుకో సామాన్లు, అందుకొట్ట శనగలు, పాలకూరతో మంచి వడలు. నాకెంత హ్యాపీగా ఉందో. నిన్ను అలా బాధ పెడుతుంటే, నిన్ను అలా టార్చర్ చేస్తుంటే, నువ్వు కుర్రో మొర్రో అని మొత్తుకుంటూ ఉంటే ఏమున్నది అంతకంటే భాగ్యం. ఇవన్నీ ఇందులో వేస్తాను, ముద్ద చేసుకుంటారా. Okay. నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన కొమ్ము శనగలు, కరివేపాకు, జీలకర్ర, సోంపు, ఉప్పు వేయండి. ఉప్పు ఏమాత్రం ఏమంటారు ఏంటి? 1 చెంచా చాలు. పాలకూరలో సోడియం ఉంటుంది కదా, ఎక్కువ పడదు. తీసుకెళ్ళి ముద్ద చేసుకుంటారా. వచ్చిన తర్వాత ఇవన్నీ కలిపి వడలు చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నూనె ఎక్కించెళ్ళు. మరి నాకు చూసావా, నాకున్నంత షార్ప్ కూడా నీ మైండ్ పని చేస్తలేదంటే నీ మైండ్ ఎంత దెబ్బతిన్నదో, ఎంత బాధపడుతుందో నాకు అర్థమైంది. ఎవడో ఎక్కడో రోడ్డు మీద కలిశాడు, నా నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఆ రోజు కొంచెం హాట్స్పాట్ ఇచ్చాడు. వాడి పేరు నేను గుర్తు పెట్టుకుని చెప్పలేదని తిట్టేసాడురా. నువ్వు బాధపడుతూ ఉండు, నేను రుబ్బుకొని వస్తా. ఇక ఫోన్ ఎత్తాను నేను బాధపడుతూ వీడికి ఆనందం ఏంటో. ఇచ్చింది ఒక ఇంటర్వ్యూ, పద్దాక ఓపెన్ చేసి ఎంతమంది చూశారు, ఎన్ని కామెంట్లు పెట్టారు, ఎన్ని లైక్లు వచ్చాయి. ఇంకో పని లేదా నీకు? నాకు అర్థం కాదు బాబాయ్. అదిగో నువ్వు చెప్పినట్టు రుబ్బుకొని వచ్చిన ఒక్కసారి చూడు, అది కరెక్టా కాదా? ఇదిగో చూసావా? బాగుంది. కలుపు. ముందు ఉల్లిపాయలు మొత్తం ఎలా సగం వేయాలనా? మొత్తం వేసు. పాలకూర తురుము మొత్తం ఎలా సగం వేయాలనా? కొత్తిమీర, పుదీనా, ఏంటది? దాల్చిన చెక్క పొడి, ఎండుమిరపకాయల పొడి, బాగా కలిపిన తర్వాత ఒక 2 గంటలు నెయ్యి కూడా వేయి. నెయ్యి వేసేసి తర్వాత ఉండలు చేయి. చేతులు వార్చుకుని ఉండలు చేయి. చూడు సైజు చాలు. ఇంకొంచెం పెద్ద ఏమన్నా చేయి. మిగతా కూడా అలాగే చేస్తా. సరిపోద్ది. వాటిని అప్పచ్చి చేసేసి ఇట్లా వడల్లాగా వేసాను. అంతేనా? నమస్కారం సార్. ఎవరు సార్ మీరు? అప్పుడెప్పుడు బరంపురం నుంచి నేను గోపాల్పూర్ వెళ్తుంటే బస్ స్టాండ్లో కూర్చుంటే నాకు ఈనాడు పేపర్ ఇచ్చారా చదవడానికి. మీకు ఇచ్చేసాను కదండి పేపర్. మళ్ళీ మీరు ఈనాడు పేపర్ నాకు చదవడానికి ఇచ్చారు కాబట్టి నేను మీ ఇంటర్వ్యూలో మీ పేరు చెప్పలేదని మీకు కడుపు మంటగా ఉందా? ఏదైనా టాబ్లెట్ వేసుకోండి సార్. నమస్కారం సార్, ఉంటాను. లోకం మీద ఎలాంటి మనుషులు ఉన్నారు మరి. ఈనాడు పేపర్ ఇచ్చినప్పుడు పేరు చెప్పవు నువ్వు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏది వడల్లా చేసేసాడువే. అప్పచ్చులు చేసేయాలా? నన్ను కూడా అప్పచ్చి చేసేస్తోంది ఈ లోకం. మధ్యలో హోల్ పెట్టాలా? ఈనాడు పేపర్ చదవడానికి ఇచ్చినంత మాత్రాన ఇంటర్వ్యూలో ఆడి పేరు చెప్పాలట. సర్లే, ఎలా కనిపిస్తున్నారు వీళ్ళందరికీ?
సగం వేగాక తీసేసి ఇవి వేయి, అలాగే. మిగతా మళ్ళీ కలుపుదాం. ఇలా బాగా ఎక్కువ కాలినట్టు కొడుతున్నాయి ఇవైతే. ఏం కాలేదు అవి. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి వడలు మార్చు. ముందుగా నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన కొమ్ము శనగలు, కరివేపాకు, జీలకర్ర, సోంపు, ఉప్పు వేసి రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దలో ఉల్లిపాయలు, పాలకూర, కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క పొడి, ఎండుమిర్చి పొడి వేసి బాగా కలిపి అందులోనే 2 గరిటెల నెయ్యి కూడా వేసి బాగా కలిపి చిన్న ఉండలుగా చేసుకొని వడలులాగా ఒత్తుకొని వేడి నూనెలో వేసి వేయించుకుంటే శనగల పాలకూర వడలు రెడీ.